విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి గాలింపు చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకార కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. గల్లంతైన వారందరినీ క్షేమంగా తీరానికి చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు మంత్రి అనిత. ఇక్కడ జానకిరామ్ గారు అంటారు కదా, అతను గారిని కలిసాను మేడం. 1 గంట వరకు మాతోటి ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ కూడా అతను మాతోటి ఉండి మాట్లాడుతున్నారు. ఇంతవరకు అందరికీ నమస్కారం అండి. దురదృష్టకర సంఘటన. మొన్న 1వ తారీఖున చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు కనిపించట్లేదని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గాలింపు చర్యలు చేపట్టింది. ఆల్రెడీ ఐజీ మెరైన్స్, అదేవిధంగా కోస్టల్ గార్డు డిఐజీ, అదేవిధంగా మనకి కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు, విశాఖపట్నం సిపి గారు, అదేవిధంగా విజయనగరం ఎస్పీ గారు, జేడీ ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇమీడియట్గా వాళ్ళకి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందండి. ఇందులోని వాళ్ళ బోట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అప్పారావు గారు ఆచూకీ కనుగొనడం జరిగింది. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రిలిమినరీగా బోటు తిరగబడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఈరోజు నేవల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక హెలికాప్టర్ ఈరోజు గాలింపు చర్యల్లోని ఈరోజు పనిచేస్తుంది. అందరికీ నమస్కారం అండి. దురదృష్టకర సంఘటన.